నంద్యాల జిల్లా సిరివెల్లలో కుక్క కాటుకు 6 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ సిబ్బంది వైద్యులు ఎవరూ లేరు. దాంతో ఆసుపత్రిలో ఎవరూ లేరంటూ బాలుడి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సిరివెల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఉదయం 8 గంటలకి నేను హాస్పిటల్ బాబుకి కుక్క కరిచిందని వస్తే నర్సు మేడం వచ్చేసి ఈమె స్వీపరు, ఈమె తప్ప హాస్పిటల్లో ఎవరు లేరు. నా బాబుకి కుక్క కరిచింది. ఆమె మేడం వచ్చేసి ఆటో ఎక్కుతుంటే నేను మేడం బాబు కుక్క కరిచిందని పోయి అడిగితే మేడం ఇంకొక నర్సు వస్తుంది, ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పినారు. ఎవరు లేరు హాస్పిటల్లో. ఇది మండలం ఉంటే సిరివెల్ల మండలంలో కూడా కూడా డాక్టర్ ఉన్నాడా? ఎప్పుడు ఒక్క నర్సు కూడా ఉండకూడదా? 5 నిమిషాలు ఆగితే ఏమైతే లేదు. దీని గురించి నేను కలెక్టర్ మేడం కన్ఫామ్ గా ఫిర్యాదు చేస్తాను, కలెక్టర్ మేడంతో మాట్లాడతాను. ఇప్పుడు కలెక్టర్ మేడంతో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్తాను. ఇది సిరివెల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణంగా ఇది చేస్తారా? నా కళ్ళ ముందరనే మేడం ఆటో ఎక్కితే నేను ఆటోలో నుంచి దగ్గర పోయి నేను మేడం బాబు కుక్క కరిచింది అని చెప్తే ఇంకొక మేడం వస్తుంది ఆ డ్యూటీకి అని చెప్పింది. ఒక్క రేరు స్టాఫ్